నమస్కారం. నా పేరు మానవ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. తరతరాలుగా మన పూర్వీకుల నుండి మన పెద్దల నుండి ఎన్నో తరాల నుండి వైద్యం చేసుకుంటూ వచ్చినారు. ఆరోగ్యంగా ఆయుర్వేదంతో 100 ఏళ్ళు బతికినారు. బలంగా ఆరోగ్యంగా ఉండారు. ఆ కాలం నాడు బీపీలు, షుగర్లు, కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ రాళ్ళు, కిడ్నీలు చెడిపోవడం, చిరాడీను ఇవన్నీ లేకుండా 100 ఏళ్ళు బతికినారు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఆ కాలం బావిలలో మంచినీళ్ళు, వాగులో చెలిమెలు తీసుకొని మంచినీళ్ళు, తర్వాత బావిలలో చెలిమెలలో, మంచి వాగులలో, వంకలలో మంచి ఆరోగ్యంగా ఆ నీళ్లు తాగేవాళ్ళు. ఈ కాలం ఏముంది, నీళ్లు ప్రతి తాడ, ప్రతి వాగులు. అప్పుడు పూర్వకాలం నాడు మన పెద్దలు ఇల్లు కట్టుకుంటే ఇంటి ముందర బాత్రూమ్ కట్టుకుంటే గుంత దొగి బాత్రూమ్ కట్టుకునేవాళ్ళు. గుంత దొగి ఆ గుంతలన్నీ దంతెలేసి ఆ దంతెల మీద మట్టేసి మట్టి మీద ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ రేకులు దంతెల మీద మట్టి వేసుకొని మట్టి మీద బండలు వేసుకొని బండల మీద బాత్రూమ్ కట్టుకునేవాళ్ళు. ఆ నీళ్లు స్నానం చేసినట్టు కానీ లెట్రిన్వి కానీ అన్నీ భూమిలోకి పోతున్నాయి. భూమిలోకి పోయి భూమిని ఫిల్టర్ అయిపోయి ఎక్కడ పోతుంది అట్లా పోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు, అందరూ పైపులు, కాలువలు, రోడ్డు కాలువలు, పైపు కాలువలు, మురికి కాలువలు, సబ్బులు, షాంపులు, రకరకాల కెమికల్ తోటి అన్ని నీళ్ళు కలిసి సముద్రంలోకి పోతున్నాయి, వాగులలోకి పోతున్నాయి, వంకలలోకి పోతున్నాయి. ఆ నీళ్ళు తాగనికి భయపడి వాడెవడు దొడ్డి కూర్చున్నాడో, వాడెవడు ఒంటికి వచ్చినాడో, వాళ్ళెవరు చంపేసినారో, అక్కడ కుక్క చచ్చింది, ఇక్కడ నక్క చచ్చింది అని భయపడి ఇప్పుడు ఈ కాలం ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు. అందరు ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు. ఫిల్టర్ నీళ్ళు తాగినప్పుడు నీళ్ళల్లో బలం పోతుంది. ఎందుకంటే ఫిల్టర్ తాగొచ్చు, మీరు ఇష్టపడవచ్చు, తాగొచ్చు. నీళ్ళని కొంతమంది అప్పుడు పూర్వకాలం నాడు చిల్లగింజలు వేసుకొని కాగులో చిల్లగింజలు వేసి ఆ కాగులో చిల్లగింజలు ఒక 10 లీటర్లకి ఎన్ని గింజలు అయినా గింజలు ఎంచేసుకొని ఆ నీళ్ళు ఫిల్టర్ అయినాక వడగట్టుకొని కుండలు పోసుకొని తాగేవాళ్ళు పూర్వీకుల కాలం. అందుకే కిడ్నీ ప్రాబ్లం రాకుండా, కిడ్నీ రాళ్ళు రాకుండా, కిడ్నీలు చెడిపోకుండా, కిడ్నీల కిరాటిన్ రాకుండా, కిడ్నీలు ఆరోగ్యంగా ఇంపార్టెంట్గా మనిషికి కిడ్నీలు ముఖ్యం. కిడ్నీ బాగుంటే అన్ని ఆరోగ్యాలు బాగుంటాయి. అన్ని కాళ్ళు వాయవు, చేతులు వాయవు, మంచి ఆరోగ్యంగా బాగా ఒంటికి వస్తుంది, ఫ్రీ మోషన్ వస్తుంది. అందుకోసం ఈ జబ్బుల కోసరం, ఇప్పుడు జరిగే ప్రాబ్లం కోసరం కిడ్నీ రాళ్ళల్లో చాలామంది కిడ్నీ రాళ్ళు వస్తున్నాయి. కిడ్నీ రాళ్ళ నుండి ఆపరేషన్ పోతున్నారు, ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఎన్నిసార్లు వచ్చి అన్నిసార్లు చేయించుకుంటున్నారు. చేసినప్పుడు బాగుంటుంది, లేకుండా లేదు. ఎందుకంటే ఉప్పు వలన, మనం తాగే వాటర్ వలన, శరీర వాత పిత్త కఫం వలన చాలామంది రాళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఈ రాళ్ళు నా కాడ ఏకైక ఒక 2 చెట్లు ఉన్నాయి. ఆ 2 చెట్లు చూపిస్తా. కిడ్నీ రాళ్ళు రాకుండా ఒక 3 నెలలు 4 నెలలు వాడితే ఎప్పుడు రాళ్ళు రావు, ఉన్నేటి పడిపోతాయి. గాలిబాడలు ఉండని, ఊపిరితిత్తులు ఉండని, గర్భచిత్తులు ఉండని, కిడ్నీలు ఉండని అన్నీ పడిపోతాయి, కరిగిపోతాయని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ చెట్టు చూపిస్తా చూడండి. ఇగో ఇది ఈ చెట్టు అటిక మామిడి అంటారు. అటిక మామిడి చెట్టు. అటిక మామిడి మీరేముంది తెల్లగంది లాగు తెచ్చుకొని తాగుతుంటారు చాలామంది. అటిక మామిడి చెట్టు ఒకటి, ఇది దుస్సర చెట్టు ఒకటి, దుస్సర చెట్టు చిన్న దుస్సర ఒకటి. ఆ తర్వాత ఒరగోన్. ఈ చెట్టు మీరు గుర్తుపట్టుకోవాలంటే చాలా కష్టం. ఒరగోన్. ఈ 2 చెట్లు గుర్తుపట్టుకోవచ్చు, కానీ ఈ చెట్టు ఒరగోన్ చెట్టు గుర్తుపట్టుకోవాలా. ఈ ఒరగోను నీ బుద్ధి ఉన్న రాయిని మొత్తము లోపడనే కోసి 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 ఓటి ద్వారా పంపిస్తుంది. ఈ 3 చెట్లు 3 రకాలుగా పనిచేస్తుంది. ఈ రాయిని కరగదీస్తుంది, ఇది వేడిని తగ్గిస్తుంది, ఇది వేడిని తగ్గిస్తుంది, ఈ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది, రక్తం ఫిల్టర్ చేస్తుంది. ఈ చెట్టు రక్తం ఫిల్టర్ చేస్తుంది. ఈ 3 చెట్లు చాలా పవర్ఫుల్. మళ్ళీ రాళ్ళు పడిపోయినాక 3 నెలలు 4 నెలలకు రాళ్ళు పడిపోయినాక బతికిన రాళ్ళు రావు. దీన్ని నేను అగ్రిమెంట్ రాసిస్తా, ఛాలెంజ్ చేస్తా, జాయింట్ కొట్టేసుకుంటా. ఎందుకంటే మాటలు చెప్పి మందిచ్చి చేతులు పైకెత్తాను. ఆదివాసి గిరిజనులు మాటకు సత్యము, వైద్యానికి పథ్యము, ఏ దానికైనా ఎన్నికోను. నాతో పని అయితేటట్టు చేస్తాను. పని కాకుంటే గమ్మును కూర్చొని ఊరు ఉండి కారం తిన్నా మనం బతకాల. కానీ మోసం చేసి కోట్లు సంపాదించి అందరితోటి బూతులు తిట్టించుకోవడం అవసరం లేదని యూట్యూబ్లో చెప్తున్నా. వైద్యులు అందరూ ఉండొచ్చు, వైద్యులన్నీ ప్రోగ్రామ్ చేయొచ్చు, వైద్యులంతా మంది చేయొచ్చు. ఆయుర్వేదాన్ని బతికేయండి. కరెక్ట్ పని చేసి ఆయుర్వేదాన్ని బతికించుకొని అందరికి పేరు వచ్చేటట్టు ఈ కాలం ఆయుర్వేదానికి అవకాశం వచ్చింది. మన ఆయుర్వేదాన్ని బతికించుకోవాలని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంది. అందరికీ నమస్కారం.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.